హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం శ్రీ దేవ్యై నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీదేవి ప్రార్థన. ప్రథమముగా శ్రీదేవి ప్రార్థన. అరణ్యేరణే దారుణే శత్రుమధ్యే అనలే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేకా గతిర్దేవి నిస్థార నౌకా నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే అపారే మహాదుస్థరే అత్యంత ఘోరే విభస్సాగరే మజ్జతాం దేహభాజాం త్వమేకా గతిర్దేవి నిస్తారహేతుర్నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే నమశ్చండికే చండదుర్దండలీలా సముత్ఖండితా ఖండితా శేషశత్రో త్వమేకా గతిర్దేవి నిస్థారబీజం నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతం ప్రథమ స్కందమునందు ఇంతవరకు 3 అధ్యాయముల వరకు తెలియజేసినాము. మరల 4వ అధ్యాయమును ప్రారంభించుతున్నాము. ఇందలి విశేషములు. వ్యాస మహర్షి వనమునకు వెళ్ళుట, నారదుని కలియుట, భగవంతుడకు విష్ణువునకు బ్రహ్మకు జరిగిన ప్రాచీన సంవాదమును వర్ణించుచు వ్యాసునకు నారదుడు దేవిని ఉపాసింపుమని చెప్పుట. ఇందలి విశేషములు. ప్రథమముగా ఋషులు అడిగిరి. మహానుభావుడగు సూతమహర్షి వ్యాసునకు ఏ భార్య యందు సుఖదేవుడు ప్రకటమయ్యను, ఆయన జన్మ ఎట్టిది, సంహితులను చక్కగా అధ్యాయము చేయుటకు గాను ఆయన ఏ ఏ గుణములను కలిగియుండెను. మహామతి, సుఖదేవుడు అయోనిజుడని అరణి నుండి ప్రకటితుడయ్యనని మీరు పలికిరి. ఈ మాటలతో మాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. దయచేసి దీనిని స్పష్టముగా వివరింపుడు. సూతుడు పలికెను. ఇది ప్రాచీన కాలము నాటి విషయం. సత్యవతీ నందుడగు వ్యాసుడు సరస్వతీ నదీ తీరమున విరాజమానుడై ఉండెను. ఆయన ఆశ్రమమునందు 2 పిచ్చుకలు నివసించుచుండెను. వాటిని చూచి ఆయన ఆశ్చర్యపడెను. పక్షులను గూటిలో నుండుట చూచెను. ఒక చక్కని పిచ్చుక పిల్ల అప్పుడప్పుడే గ్రుడ్డు నుండి బయటకు వచ్చెను. దాని అంగములన్నీయు మిగుల సుందరములై ఉండెను. రెక్కలు ఈకలు లేవు. ఆ 2 పక్షులు ఆ శిశువునకు ఆహారము నొసగుటకు అమిత ప్రయత్నము చేయుచుండెను. మాటి మాటికి గింజలను తెచ్చి ఆ పక్షిపిల్ల నోటికందించుచుండెను. అదియే వాటి కర్తవ్యముగా నుండెను. ఆనందపరవశులై దాని అంగములను తమ అంగములతో రాయుచుండెను. ప్రేమతో ముద్దులాడుచుండెను. ఆ పక్షులకు తమ పిల్లల యందు గల అద్భుత ప్రేమను వ్యాసుడు గమనించెను. పక్షుల పుత్ర స్నేహమే ఇంత గొప్పదిగానున్నది. ఇక మనుష్యులకు తమ సంతానమందు ప్రేమయుండుననిన విచిత్రమేమి. వృద్ధాప్యమున పుత్రులు తమకు సేవ చేయుదురని తల్లిదండ్రులు తలంచెదరు. సత్యవతీ నందనుడగు వ్యాసుడు ఇట్లు వివిధములైన ఆలోచనలతో ఉదాసీనుడయ్యను. మనస్సులో బాగుగా ఆలోచించి
మందరాచల మందరాచల పర్వత సమీపమునకు వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. నా మనోరథమును సిద్ధింపజేయు వరము నెవ్వరొసంగుదురో. నా మనోరథమును సిద్ధింపజేయు వరము నెవ్వరు వసంగుదురో. ఎవ్వరి నేను ఉపాసించవలెను? విష్ణువు, శంకరుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సూర్యుడు, గణేశుడు, స్వామి కార్తికేయుడు, అగ్ని, వరుణుడు, వీరిలో నేనెవ్వరిని ఉపాసించవలను అని తలపోయుచుండెను. ఇట్లా ఆలోచించుచుండగా స్వేచ్ఛావిహారి మునిశ్రేష్ఠుడగు నారదుడు వీణాపాణియై అచటికే తెంచెను. మునిని చూచి వ్యాసునకు అపారమైన ఆనందము కలిగెను. ఆయనకు అర్ఘ్యపాదాద్యులసొగుటకు సముచితమైన ఏర్పాటు గావించెను. కుశలమడిగెను. తదుపరి నారదుడు, వైపాయన, నీవెందుకు చింతాక్రాంతుడైనట్లు అనిపించుచున్నావు? నీ వ్యాకులతకు కారణము తెలుపుము అని అడిగెను నారద మహాముని. వ్యాసుడు పలికెను, పుత్రహీనునకు సద్గతులు లేవని వినియుంటిని. మానసిక సుఖము కూడా అతనికి సులభముగా లభించదు. అందువలన నేను బాధపడుచున్నాను. ఈ చింత నన్ను పదే పదే వ్యాకులతకు గురి చేయుచున్నది. నా కోరికను తీర్చుటకు నేను ఏ దేవతను ఆరాధించవలెను అను ఆలోచనలందు మునకలు వేయుచున్నాను. ఈ పరిస్థితిలో నిన్నే ఆశ్రయించుచున్నాను. మహర్షి, మీరు సమస్తము నెరిగిన వారు, కృపాసముద్రులు. నేను ఏ దేవతను శరణు పొందవలెనో, ఎవరు పుత్రులు నొసంగగలరో దయచేసి శీఘ్రముగా తెలుపుడు. సూతుడు పలికెను. ఇట్లు వ్యాసుడడుగగా నారదమునీంద్రుడు మిగుల ప్రేమతో ఇట్లు చెప్పసాగెను. నారదుడు పలికెను, మహానుభావా వ్యాసమహర్షి, ఈ విషయమున మీరు ప్రశ్నించినట్లే నా తండ్రి భగవానుడగు శ్రీహరిని అడిగెను. దేవాదిదేవుడు భగవంతుడు జగత్తునకు స్వామి అయిన ఆ శ్రీ మహావిష్ణువు సేవలో లక్ష్మీదేవి నిమగ్నురాలయ్యుండెను. దివ్య కౌస్తుభమణి ఆ ప్రభువు శోభను ఇనుమడింపజేయుచుండెను. శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. పీతాంబరము శోభలొలుకుచుండెను. ఆ ప్రభువు 4 భుజములతో విరాజిల్లుచుండెను. వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము వెలుగొందుచుండెను. ఆ స్వామి చరాచర జగత్తునకు ఆశ్రయదాత, జగద్గురువు, దేవతలకు కూడా దేవుడు. ఆ జగత్ప్రభువు శ్రీహరి గొప్ప తపమాచరించుచుండెను. ఆయన సమాధిస్థితుడయ్యుండెను. అది చూచి నా తండ్రియగు బ్రహ్మకు మిగుల ఆశ్చర్యము కలిగెను. అందువలన తాను ఆ ప్రభువు నుండి దీనిని తెలుసుకొని కోరికను వెలుబుచ్చెను. బ్రహ్మ అడిగెను, ప్రభు, మీరు దేవతలకు అధ్యక్షులు, జగత్తునకు స్వామి, భూత భవిష్య వర్తమానములను సమస్త జీవులను శాసించువారు. భగవన్, మీరెందుకు తపమనరించుచున్నారు? ఏ దేవుని ఆరాధించుటయందు ధ్యానమగ్నులయ్యున్నారు. మీరు దేవేశ్వరులై సకల సృష్టిని శాసించువారై సమాధియందున్నారు. దీనిని చూచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. ప్రభు, మీ నాభికమలము నుండియే నేను జన్మించితిని. సమస్త విశ్వమునకు సృష్టికర్తనైతిని.
విశ్వమునకు సృష్టికర్తనైతిని. ఇట్టి ఎడల మీ వంటి సర్వసమర్థ పురుషుని మించిన విశిష్ట దైవమెవరు దయతో దీని నాకు తెలుపుడు. జగత్ప్రభు, సమస్తమునకు కారణ స్వరూపుడవు, ఆది పురుషుడవు, పరమాత్ముడవు, నీవేనని నేనెరుగుదును. మీలోనే సకల శక్తులను కలవు. సృష్టి, స్థితి, సంహారమును సకల కార్యములను వారును మీరే. మహానుభావ, మీ ఇచ్ఛ వలననే నేనీ జగత్తును సృజనము చేయుచున్నాను. భగవంతుడగు శంకరుడు మీ ఆజ్ఞను పొందియే సమయానుకూలముగా సదా సంహారలీలయందు పాల్గొనుచున్నాడు. భగవన్ సూర్యుడు ఆకాశమున పరిభ్రమించుట సౌఖ్యావహముగా, పవనుడు గాలి వీచుట, అగ్ని దహించుట, మేఘము వర్షించుట మొదలగు సమస్త కార్యములు మీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నవి. మీరే దేవతను ధ్యానము చేయుచున్నారా అని నాకు మిక్కిలి కుతూహలముగా నున్నది. త్రిలోకములందు మిమ్ములను మించిన ఏ దేవతను నేను చూడలేదు కనుక సువ్రత దాసుడనైన నాకు ఈ రహస్యమును తెలుపుడు. దయజూపుడు. శ్రేష్ఠ పురుషులు ఏ విషయమును దాచరని గదాస్మృతులు చెప్పుచున్నవి. వినయపూర్విత మగు బ్రహ్మవచనములను విని శ్రీహరి భగవానుడు ఇట్లు చెప్పనారంభించెను. బ్రహ్మదేవా, సావధానుడవై వినుము. నేను నా మనస్సులోని విషయమును తెలుపుచున్నాను. దేవతలు, దానవులు, మానవులు వీరందరినీ నీవు సృష్టి చేయుదువు, నేను పాలించదను, శంకరుడు సంహరించును అని జనులెరుగుదురు. సృష్టి, పాలన, సంహార కార్యములు మనకు లభించినవి. ఈ యోగ్యత కూడా మనము పొందితిమి. దీనికంతటికి అధిష్టాత్రి శక్తిదేవి అని వేద పారంగతులకు పురుషులు తమ యుక్తి చేత సిద్ధింపచేసిరి. ప్రపంచమును సృష్టించుటకు నీలో రాజశక్తి నెలవయ్యను. నాకు సత్వగుణము ప్రాప్తించను. రుద్రునకు తామస శక్తి లభ్యమయ్యును. ఆ శక్తి లోపించిన ఎడల నీవీ సృష్టిని సృష్టింపలేవు. నేను పాలించుట యందు సఫలుడను కాలేను. రుద్రునకు సంహార కార్యము సంభవ మగునది కాదు. బ్రహ్మదేవ, మనమందరము ఆ శక్తి సహాయముతోనే మన కార్యములు యందు సదా సఫలుల మగుచున్నాము. ప్రత్యక్ష పరోక్షములగు 2 ఉదాహరణములను నీకు తెలిపెదను, వినుము. ఆ శక్తికి ఆధీనుడనై నేను శేష నాగుని శయ్య మీద నిద్రించెదను. అవసరమైనప్పుడు మేల్కొండును. నేను నిరంతరము తపస్సునందు నిమగ్నుడనై యుందును. ఆ శక్తి మీదనే అంతయును ఆధారపడియుండును. అప్పుడప్పుడు లక్ష్మితో విహరించెదను. అప్పుడప్పుడు దానవులతో యుద్ధము చేయుదును. సమస్త జగత్తునకు భయమును గొల్పు దైత్యుల వికృతమగు శరీరములను ఉపశమింపజేయుట నా పరమ కర్తవ్యమగును.
నా పరమ కర్తవ్యమగును. ధర్మజ్ఞ, చాలా కాలము క్రిందట విషయమును తెలుపుచున్నాను. అప్పుడు నీవు కూడా వింటివి. 4 వైపుల జలమే జలము నిండెను. నాకు 5000 సంవత్సరముల వరకు యుద్ధము చేయవలసి వచ్చెను. నా చెవి యొక్క కల్మషము నుండి ఉత్పన్నులైన మధుకైటబులను పేరుగల ఇరువురు దానవులు మిగుల దుష్టులైయుండిరి. వారికి అంతులేని అభిమానముండెను. భగవతియగు ఆధ్యాశక్తి కృప వలననే నేను వారిని సంహరింపగలిగితిని. భాగ్యశాలి, అప్పటి ఆ సంఘటన నీకు తెలియనిది కాదు కదా. సర్వశ్రేష్టమగు ఆ శక్తియే నా విజయమునకు కారణము. అట్లైన నీవు మాటి మాటికి ఎందుకు అడిగెదవు? 4 వైపులా సర్వత్రా జలమే జలము నిండియున్న ఆ సమయమున ఆ శక్తి ఇచ్ఛకు ఆధీనుడనై నేను పురుష రూపమున విహరించుచుందును. ప్రతి యుగమునందు కచ్చప, వరాహ, నృసింహ, వామన రూపములను నేను ధరించెదను. బ్రహ్మదేవ, ప్రాచీన కాలమున ఒకసారి నా ధనస్సునున్న అల్లెత్రాడు తెగెను. అది తగిలిన దెబ్బతో నా తల మొండెము నుండి వేరయ్యెను. నీవు నేర్పరివగు శిల్పివి కనుక గుర్రపు తలను నా మొండెమునకు అమర్చితివి. ఇది నీ ఎదుటనే ఘటిల్లినది. అప్పటి నుండి నేను హయగ్రీవుడనని పిలువబడితిని. జగత్తును సృష్టించు విధాత, ఇది నీకు తెలియనిది కాదు. నేను అన్ని విధముల శక్తికి ఆధీనుడనై ఉంటిని. ఆ భగవతియగు శక్తినే నేను ఎల్లవేళలా ధ్యానించుచుండును. బ్రహ్మదేవ, నాకు తెలిసినంత వరకు ఈ భగవతి శక్తిని మించిన వేరొక దేవత ఎవ్వరునూ లేరు. నారదుడు పలికెను. ఇట్టి గోప్యమగు విషయమును తెలిపినవాడు భగవంతుడగు విష్ణువే, శ్రోత బ్రహ్మయే. మునీంద్ర, అప్పుడు పితామహుడు ఈ విషయమునంతయును నాకు తెలిపెను. నీవు కూడా నీ పురుషార్థమును సిద్ధింపజేసుకొన వలెనన్న ఆ భగవతి చరణ కమలములను హృదయమునందు ధారణ చేయుము. నీ కోరికలన్నిటినీ భగవతి జగదంబిక తప్పక సఫలమనర్చును. సూతుడు పలికెను. ఇట్లు నారదుడు చెప్పగా సత్యవతీ నందనుడగు వ్యాసుడు భగవతి యొక్క చరణ కమలములను తన హృదయమునందు స్థాపించెను. వెంటనే తపస్సు చేయుటకు పర్వతము మీదకు చేరెను. శ్రీమద్దేవీ భాగవతమునందు 4వ అధ్యాయము ప్రథమ స్కందమునందు 4వ అధ్యాయము పూర్తి. తదుపరి 5వ అధ్యాయము ప్రారంభించబడును. ఓం నమ శివాయ. నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. స్వస్తి.